అవునా అయ్యా వాళ్ళ వంశం వాళ్ళే వచ్చారు రామచరణ్ గెలిపారని మేము కోరుకుంటుంది రామచరణ్ వాళ్ళ సంబంధికులు థ్యాంక్ యూ అన్న పార్టీ మంచి అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఓటేసి మంచిగా గెలిపియండి నీకు ఓటు వచ్చిందా కొత్తగా నీకు కంగ్రాట్స్ ఫస్ట్ ఓటు మంచి వాళ్ళకి వేయండి ఫస్ట్ ఓటు సైకిల్ గుర్తుకే ఓటేయండి అది చెందాలంటే రాష్ట్రం సైకిల్ గుర్తుకే ఓటేయండి బెస్ట్ ఆఫ్ లక్ కొంత ఆలోచించుకొని మంచి జరగాలి కాబట్టి మంచి అభ్యర్థులు ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం అది రౌడీజం లేకుండా గుండాయిజం నువ్వు నీ చేత్తో అమ్మా మంచి అభ్యర్థులను ఎన్నుకోండి మేడం మేము చెప్పేంత టోళం కాదు మీరు పెద్దవారు మంచి అభ్యర్థుల్ని తప్పకుండా మంచి చేయండి అమ్మా ప్రజలు మా మంచి అభ్యర్థిని ఎన్నుకోండి మంచి అభ్యర్థిని ఎన్నుకోండి ప్లస్ మీరు మోటివేట్ చేయడానికి ఏంది అంతే దా బ్రదర్స్ దా ఇద్దాం దర్శి ఎక్కడైతేనే సైకిల్ గుర్తుకేయండి మంచి వాళ్ళకి వేయండి అది ఎక్కడైతేనే దర్శి ప్రతి ఒక్కరూ మంచిగా మనం ఏ పార్టీ అయితే బాగుంటుంది రౌడీజం లేకుండా అభివృద్ధి బాగుంటుందో ఆ పార్టీకి వేయండి నమస్కారం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీద ప్రచారం చేస్తున్నాం ఇక్కడ అఫీషియల్స్ రెడ్ అంబులెన్స్ మొత్తం కూడా బాగా ఆదరిస్తున్నారు ఒంగోలు డెవలప్మెంట్ అవ్వాలంటే జనార్దన్ గెలవాలి ఒంగోలు ప్రశాంతంగా ఉండి కేంద్రం నుంచి ఎదురు రావాలంటే మాగుండా శ్రీనివాసరెడ్డి గెలవాలని కోరుకుంటూ ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ హయాంలోనే అదే రకంగా థర్డ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి ఒంగోలుకు అవసరం ఖచ్చితంగా ఈ దశగా థర్డ్ స్టోరేజ్ ట్యాంక్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తే నీటి ఎద్దరు లేకుండా తీసుకుని వచ్చే బాధ్యతని జనార్దన్ గారు మాగుంటి వరకు తీసుకుంటారని కోరుకుంటూ ఇది ఎన్నికలు చాలా దగ్గరలో సమీపిస్తున్నాయి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఒంగోలు దాదాపు 300-400 మంది అవుటర్స్ వచ్చారని సమాచారం ఉంది పోలీసు వారు దీన్ని గమనించి లాడ్జీల మీద స్లమ్ ఏరియాల మీద కార్బన్ సెర్చ్ని కొన్ని నిర్వహించాల్సిందిగా అందరికీ కోరుతుంది ఎందుకంటే శాంతిగా ఎలక్షన్ జరగాల్సిన బాధ్యత పోలీసుల ఉంది కాబట్టి మేము పదే రిక్వెస్ట్ చేస్తున్నాం కార్బన్ సెర్చ్ కానీ చేస్తే అవుటర్స్ చాలామంది 300-400 మంది ఒంగోలులో తిరుగుతున్నారనే సమాచారం వచ్చింది ఎన్నికల సమయంలో వీళ్ళందరూ కొంచెం వివిధ రకాలుగా ప్రలోభ పెట్టి రౌడీ చేయడానికి చూస్తున్నారు కాబట్టి దయచేసి శాంతిగా మేము వెళ్తున్నాం మీరు కూడా శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత మీ ఉంది కాబట్టి దయచేసి ఈ దశగా మీరు ప్రయాణించండి ఇక్కడ సమ్మర్ అనుకొని ఒక జిమ్ అయి పెట్టారు ఏర్పాటు చేశారు అంతవరకు హర్షిస్తున్నాం కానీ ఆ జిమ్ తర్వాత దాన్ని ఒక హోటల్కి ఇద్దామని ఇల్లీగల్గా అంటే టెండర్స్ లేకుండా హోటల్కి ఇద్దామని ప్రయత్నించారు వైసీపీ పార్టీ వాళ్ళు కానీ అది ఎన్నికల కోరు వల్ల ఆగిపోయింది ఆ రకంగా టెండర్ లేకుండా ఇస్తే మాత్రం దాన్ని ప్రతిఘటిస్తాం ఇంకేమైనా డెవలప్మెంట్ ఏమో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మరొకసారి డెవలప్మెంట్ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ జనార్దన్ సోమ్యం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ మాగుంటి శ్రీనివాసరెడ్డి కాబట్టి వీళ్ళిద్దరినీ గెలిపిస్తే ఒంగోలు ప్రశాంతంగా ఉండదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అఫీషియల్స్ మేధావులు విద్యావంతులు అదే రకంగా మధ్యతరగతి కూడా ఆలోచించాల్సిందిగా కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాం మనకు మంచి జరగాలన్నా అభివృద్ధి కావాలన్నా సైకిల్ గుర్తుకే ఓటేయాలి రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే సైకిల్ గుర్తుకే ఓటేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశారు మాకు సబ్సిడీ లోన్ లేకుండా ఎస్సీ కార్పొరేషను పిల్లలు చదువుకోవడానికి బెస్ట్ ఎలిమెంటరీ స్కూల్ లేకుండా ఎన్ఎస్ఎఫ్డిసి పథకాలు లేకుండా విదేశీ చదువుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెడితే ఆ పేరు తొలగించి మాకు అన్యాయం చేయడం జరిగింది. పోతే మనకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా మన జీవనాడి పోలవరం ప్రాజెక్టు కట్టకుండా నాశనం చేశాడు రాష్ట్రాన్ని. పోతే 2014లో 2600 కోట్లతో 2019 దాకా ఎంతో డెవలప్ చేసిన మా అన్న దామాచర్ల జనార్దన్ రావు గారికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అలాగనే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు కనిగిరిలో కానీ గిద్దలూరులో కానీ ఎర్రగొండపాలెంలో కానీ ఆర్ఓ ప్లాంట్లు పెట్టి వాటర్ సప్లై చేసి ఆ ఘనత కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను.